హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సింధూస్ కిచెన్. సో ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఎమ్మి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఒక చికెన్ని బాగా వాష్ చేసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. దీని తర్వాత 2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. దీని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ లెమన్ని బాగా పిండుకోండి. వీటిని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీని తర్వాత స్టవ్ వెలిగించి ఒక వాటర్ తీసుకొని అలాగే దీంట్లోకి కొంచెం అన్నం మసాలా దినుసులు, కొత్తిమీర అండ్ కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని రైస్ వేగిన తర్వాత ఇలా బాస్మతి రైస్ని వేసుకోండి రైస్లోకి. ఇది ఇలా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే బిర్యానీ చేసుకునే కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే దీంట్లోకి అన్నం మసాలా దినుసులు వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ని తీసుకొని దీంట్లో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. అలాగే దీంట్లోకి ముందుగా మ్యారినేట్ పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ పేస్ట్ పెట్టుకున్నాంగా, ఆ రైస్ని పైన యాడ్ చేసుకోండి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే చికెన్ మసాలా, అలాగే ఇక్కడ నేను కలర్ ఏమి వేస్తలేను, జస్ట్ వాటర్లో టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని చేశానన్నమాట. చూస్తే ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత టేస్టీ అండ్ యమ్మీగా కనిపిస్తుందో. అంతే అండి, చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.